హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే అరికెలతో దోసలైతే వేసుకుందాము. ముందుగా మినపప్పు మంచిగా వాష్ చేసి ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకుంటున్నాను. సో, ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే అరికెలు కూడా మంచిగా కడిగేసి కొంచెం మెంతులు వేసుకొని అది కూడా ఒక 5 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పొట్టుపప్పు కదా మంచిగా వాష్ చేసుకొని పొట్టంతా తీసేయాలి. తర్వాత మనము గ్రైండ్ చేసుకోవడమే. నేనిక్కడ ముందు అరికెలు వేస్తున్నాను. అది మెత్తగా పేస్ట్ చేయొద్దు. కొంచెం నూకగా వచ్చినట్టు గ్రైండ్ చేసుకోండి. అది గ్రైండ్ అయిపోయిన తర్వాత మినపప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇక్కడ అరికెలు నేను నానబెట్టినప్పుడు మంచినీళ్ళతో నానబెట్టాను. సో ఆ వాటర్ నేను వేస్ట్ చేయను. అందుకు గ్రైండ్ చేసినప్పుడు ఆ వాటర్ అయితే వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి కన్సిస్టెన్సీ కూడా దోశ కన్సిస్టెన్సీకి మంచిగా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఫర్మెంట్ చేసేయడమే. సో ఇక్కడ మాకు చల్లగా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో పెట్టి క్లోజ్ చేసి నేను కబోర్డ్లో పెట్టేస్తున్నాను తొందరగా ఫర్మెంట్ అవ్వడానికి. మనకు ఆంధ్రాలో అయితే నైట్ మనము గ్రైండ్ చేసుకున్నామంటే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది కదా. చూసారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ఇంకా దీనిలో సరిపడా ఉప్పు, దోశ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని మంచిగా బ్యాటర్ రెడీ చేసుకోవడమే. ముందు ఆ ప్యాన్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు దోశ వేసుకుంటే మంచిగా వస్తుంది. అయితే ఇక్కడ మనం అసలు రైస్ యూజ్ చేయట్లేదు కదా, సో స్టిక్ అయిపోతుంది రాదు అనే డౌటే మీకు అక్కర్లేదు. చూడండి ఎంత చక్కగా వస్తుందో, చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నదో. హోటల్లో అలా వేస్తాము, పెద్ద దోశ అలాగే వస్తుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అసలు స్టిక్ అవ్వదు. ఇంకా మెజర్మెంట్కి వస్తే ఎంత క్వాంటిటీలో అయితే మినపప్పు తీసుకుంటున్నామో దానికి డబల్ అరికెలు తీసుకోవాలి. అరికెల్ని కోడో మిల్లెట్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ నేను హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో ఫుల్ గ్లాసు అరికెలు అయితే తీసుకున్నాను. సో చూసారు కదా దోశ ఎంత మంచిగా వచ్చేసిందో. దీనికి టమాటా చట్నీ లేకపోతే పలుకుల చట్నీ ఏదైనా బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీస్ అయినా సరే చాలా బాగుంటాయి. చూడండి దోశ కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా జొన్నలతో కూడా మీకు చూపిస్తాను దోశ. ఈలోపు మీరు అరికెలతో ఇలా దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా మిల్లెట్స్తో దోశలు ట్రై చేశారో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా ఈ మిల్లెట్స్ని మీ డైట్లో ఎంతమంది ఇంక్లూడ్ చేసుకున్నారో కూడా నాకైతే కమెంట్ చేయండి. హ్యావ్ ఏ హెల్దీ డే. బాయ్.